అది కట్టు ఇమ్యూనిటీ పట్టు లెవెల్ 2 టాస్క్లో నలుగురు ఉన్నారు. మెయిన్గా ఆ మెయిన్ నలుగురు ఎవరనేది చూపిస్తాను. కొత్తగా వచ్చిన దివ్య, తనుజ గారు అండ్ సుమన్ శెట్టి గారు అండ్ ఫ్లోరా గారు, వీళ్ళు నలుగురు ఉన్నారు. ఎవరు ఎవరికి సపోర్ట్ చేసుకుంటారు అనేది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఆ వార్దని కట్టేసుకొని వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది లెవెల్ 3కి వెళ్ళడానికి ఛాన్సెస్ అనేది హైగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ నలుగురిలో ఫస్ట్ బర్నీ గారిని పిలిచారు. ఆ బర్నీ గారు అయితే ఎవరిని మీరు సపోర్ట్ చేస్తున్నారు ఎవరికి అంటే నేను తనుజాని నా వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది అని చాలా చెప్పారు అనమాట. అందుకని నేను ఇప్పుడు తనుజకి సపోర్ట్గా ఉందాం అనుకుంటున్నాను అని 2 బిడ్జెస్ తీసుకొని వచ్చేది. కాకపోతే ఒకటే అన్నారు. సరే అయింది, అయిపోయింది. దాని తర్వాత ఇమానుయల్ గారు వచ్చారు. ఆయన సుమన్ శెట్టి గారు లెవెల్ 1లో గేమ్ చాలా బాగుంది కాబట్టి నేను తనని సపోర్ట్ చేస్తున్నానంటే దివ్య గారు అది చెప్పిన స్ట్రాటజీ నేను అంటే ఆయన నేను కూడా చెప్పాను కదమ్మా అనేది చిన్నగా మాట్లాడతారు. కొంచెం వాయిస్ రేజ్ చేసి ఉంటే చాలా బాగుండదు అనిపించింది. అక్కడ కొంచెం అనిపించింది సుమన్ శెట్టి గారు కొంచెం వాయిస్ అనేది రేజ్ ఇంకొంచెం ఉంటే ప్రోమో కూడా కొంచెం గట్టిగా ఉండేది కదా ఆయన మీద అని అనిపించే ఉండే అనమాట. ఇది నెక్స్ట్ ఏంటంటే దివ్య గారు అండ్ ఎవరు వచ్చారంటే మన దమ్ము శ్రీజ గారు వచ్చారు. ఆమె చెప్తుంది ఏంటంటే 3 వారాలు నువ్వు లేవు, 4వ వారం నీకు ఇమ్యూనిటీ ఇచ్చిస్తే మిగతా వాళ్ళకి బాగోదు కదా, కాబట్టి నేను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తానంటే నేను నామినేషన్లు ఉన్నా సరే నేను చూసుకుంటాను కదా. అంటే నీకు అది ప్రాబ్లం, నేను ఉండడం కాదు, అది నామినేషన్ నువ్వు ఉంటే అంటే నేను కూడా నీతో పాటు ఉండలేదు అంతే కదా అని అన్నది. వాళ్ళిద్దరి మీద కొద్దిగా ఎక్కువ ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుందన్నమాట. ఎపిసోడ్ చూస్తే ఏమవుతుందని చూడాలి. అండ్ ఈ మినిట్లో అయితే తనుజ గారు లెవెల్ 3కి వెళ్తారనేది బేసిక్గా హై లెవెల్ ఛాన్సెస్ ఉందన్నమాట. ఇదే ఇవాళ ప్రోమో.